ఒకనాడు బాలకృష్ణుడు పాల కోసం వాళ్ళమ్మ యశోద దగ్గరికి వెళ్ళాడు. మాతః అని పిలిచాడు. అమ్మ అన్నాడు. ఆమె గమనించింది. కిం యదునాథ, ఎరా ఏమిటంది. దేహి చషకం, అమ్మా గిన్నె ఒకటి ఇమ్మన్నాడు. కింతేనా, ఏం చేస్తావురా గిన్నెతోటి, ఎందుకు ఇప్పుడు పాతుం పయ, పాలు తాగుతానమ్మా, గిన్నెలో పాలు పిండుకుని తాగుతాను. తన్నాశ్చర్య, ఇప్పుడు కుదరదు నాయనా అంది. కదాస్తి, ఎప్పుడమ్మా అన్నాడు. నిసి, రాత్రి నాయనా, రాత్రి తాగి పడుకుంది కానీ. నిశాకావా, అమ్మ రాత్రి అంటే ఏమిటన్నాడు. అంధకారోదయ, చూడైనా ఎప్పుడైతే మనకి చుట్టూ చీకటిగా ఉండి ఏమీ కనిపించకుండా ఉంటుందో దాన్ని రాత్రి అంటారు. కాబట్టి రాత్రి పట్టాక నువ్వు పాలు దాగి పడుకుంది కానీ ఇప్పుడు వస్తుంది. ఓహో అదా అన్నాడు. అమీయ అక్షయుగం నిశాప్యుపగత, అమ్మా రెండు కళ్ళు మూసుకున్నాడు. అమ్మా చుట్టూ నాకేం కనిపించట్లేదు, రాత్రి వచ్చేస్తుంది, నువ్వు గిన్నె ఇస్తావా లేదా అని. వక్షోజాంసుక కర్షణోద్యతకర, ఆమె పైటి కొంగు పట్టుకు లాగుతున్నట్ట. అటువంటి ఆ శ్రీకృష్ణుని యొక్క చెయ్యి మనని రక్షించుగాక అని ఒక మహాకవి ఈ శ్లోకాన్ని రాశాడు. శ్లోకం మరొకసారి చూడండి. మాతః కిం యదునాథ దేహి చషకం, కిం తేన పాతుం పయః, తన్నాస్త్యజ్య కదాస్తి వా నిసి, నిశాకా వా అంధకారోదయః. ఆమీయ అక్షయుగం నిశాప్యుపగత, దేహీతి మాతుర్ముహు వక్షోజాంసుక కర్షణోద్యతకరః, కృష్ణస్య పుష్ణాతు వః.